హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి గోపాలపురం వచ్చానని చెప్పాను కదా. మా అత్తగారింటికి వచ్చాను. మా బావగారు వాళ్ళ పొలం ఉంటే ఇక్కడికి వచ్చాను. అయితే నాకు బాలన్న అని చెప్పి నాకు మంచి మిత్రుడు, నా నా సబ్స్క్రైబర్ కూడా అన్నగారు. టిక్ టాక్లో టైంలో చూసేది అన్న పేరు బాలన్న. మరి బిందాలపురం మరి కళ్ళు గీస్తుంటే చాలా కష్టజీవి. దాదాపుగా నా పెళ్ళి అయ్యి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుండి కూడా నేను ఈ గోపాలపురం ఎప్పుడు వచ్చినప్పుడు కూడా మా బావగారు, మా రవిబావ కళ్ళు తాగుతాడు. కళ్ళు తాగినప్పుడు అంటే ఒరిజినల్ కళ్ళు అందిస్తూ ఉంటాడు, స్వచ్ఛమైన కళ్ళు. అది ఈరోజు చేను దగ్గరకు వస్తే మన బాలన్న కలిసిండు చాలా సంవత్సరాలు. ఎలా అంటే చాలా రోజులు అవుతుంది, మినిమం ఒక 5 సంవత్సరాలు అలా అవుతుంది. 5 రోజుల తర్వాత వచ్చి ఒకసారి మరి మన ఈ గీత కార్మికుల యొక్క కష్టాలు, మరి కన్నీరు ఎలా ఉంటుంది, మరి వాటి యొక్క ఉపయోగాలు ఏందనేది బాలన్న మాటల్లో ఇందాం. అన్న నమస్తే అన్న. బాలన్న బాగున్నావా? బాగున్నా. చాలా మినిమం ఒక 5 సంవత్సరాలు అవుతుంది కదా మనం కలిసి. 5 సంవత్సరాలు అవుతుంది. మీరు కూడా నేను వీడియో చూస్తుంటాను, మీరు కూడా వీడియో చేస్తుంటారు. అంటే చెట్టు ఎక్కి ఒకటే అది అట్ట పెట్టినప్పుడు. అన్న చెప్పండి, ఇప్పుడు మన ఈ గీత కార్మికులు ఉంటారు కదా, మీరు మనకి కళ్ళు అనేది అంటే ఈ కళ్ళు అనేది అంటే అది కులవృత్తా లేకుంటే ఎలా? మీ నాన్నగారు వారసత్వంగా వచ్చినా లేకుంటే నువ్వే కష్టపడుతూ మళ్ళీ వ్యవసాయం చేస్తూ కళ్ళు తీసుకుంటా ఎట్లా? డిగ్రీ చదివారా? డిగ్రీ నైస్. అంటే డిగ్రీ చదివి కూడా మీరు ఇక అంటే ఇది చేస్తున్నారు అన్నట్టు. డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ వృత్తిపరంగానే కళ్ళు దీంతో పాటుగా వ్యవసాయం అన్న మరి ఇప్పుడు ఇక్కడ చెట్లు చాలా ఉన్నాయి కదా, అంటే ఇళ్ళ మీరు పంచుకుంటారా? మరి ఇళ్ళ అంటే ఏ గౌడు ఎన్ని చెట్లు ఇవ్వాలి అంటే ఎట్లా అనేది ఎట్లా మీరు పంచుకుంటారా లేకంటే ఎట్లా దీన్ని? ఇదివరకు పంచుకునేది ఒక 20 సంవత్సరాల నుంచి పీస్టోల్ గారు తగ్గిపోయారు అన్నట్టు. ఇదివరకు మా నాన్న కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి అప్పుడు తాళ్ళు పంచుకునేది. ఇప్పుడు పీస్టోల్ తక్కువ వేరు తాళ్ళు ఉన్నాయి. అయితే నువ్వు పంచుకోవడం లేదు. ఓకే, పంచుకోవడం లేదు, నచ్చినట్టు వాళ్ళకి. అయితే మరి అన్నగారు చెప్పండి, ఒక చెట్టు మినిమం అంటే అది ఎంత ఎత్తు ఉంటుంది మీరు ఎక్కే చెట్టు సుమారుగా? సుమారు కొన్ని చెట్లు 50 అడుగులు ఉంటాయి, కొన్ని చెట్లు 100 అడుగులు ఉంటాయి. 50 అడుగులు 100 అడుగులు కూడా ఉంటాయి. 50, 100. అంటే పెద్ద స్తంభం ఎత్తా సుమారుగా? పెద్ద స్తంభం ఎత్తా అన్నట్టు. 3 స్తంభాలు ఎత్తాం. మరి ఇట్లా గాలి వచ్చినప్పుడు ఈయన మరి మీరు ఎక్కుతారు కదా, గాలి వచ్చినప్పుడు మరి మీకు భయం ఏదా? అంటే మోగుతాడు జాగ్రత్తగా ఎక్కుతాం. జాగ్రత్తగా ఎక్కుతారు. జాగ్రత్తగా ఉంటుంది, అటు ఇటు ఉంటుంది, చాలా గ్రిప్ తోటి ఓపిక తోటి. ఇప్పుడు నువ్వు చెట్టు ఎక్కడానికి ఉపయోగించే నీ దగ్గర ఉన్నాయి కదా పరికరాలు, వాటిని ఏమంటారు? ముస్తాదు అంటారా? అంటే ఏమేమి ఉంటాయి నీ దగ్గర పరికరాలు? నువ్వు చెట్టు పైకి వెళ్తున్నప్పుడు ఏమేమి తీసుకెళ్తావు నీతో పాటు? మోకు మోకు అంటే ఇది ఇది మోకు అంటారా? ఇది మోకు ఫ్రెండ్స్. ఇది గుదియా? కాలు జారకుండా, చెట్టు ఎక్కిన కాలు జారకుండా. ఇది నడుముగా? అది మోకు. అది ముస్తాదు. ఇది కత్తి. ఇది ఏ ఆకంటే ఇది కత్తి అంటే షార్ప్గా, అంటే ఇప్పుడు మొద్దు బారినప్పుడు షార్ప్గా వస్తారండి. ఆకురాయి లాగా పనిచేస్తుంది, నూరడం పదును వస్తుంటుంది. నీకు మినిమం ఒక చెట్టు ఎక్కి దిగడానికి ఎంత టైం పడుతుంది అంటే నీ అంచనా ప్రకారం? అంటే ఎక్కి దిగడానికి మరి యువత ఇప్పుడు చాలా కల్తీ మందు తాగి ఇట్లా అంతా ఆగమవుతారు కదా, అంటే ఈ క్వార్టర్లు అవన్నీ తాగి. మరి ఇది మన తెలంగాణ సంస్కృతిలో కళ్ళు తాగడం అనేది ఒక సంస్కృతి ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా మీ గౌడ్లను ఎంతగానో ఆదరించింది. కొన్ని అంటే మీకు అంటే దాంట్లో ఉపాధి పెన్షన్ కూడా వస్తుంటుంది కదా, నాన్నగారు వయసు వాళ్ళకి. అంటే నీకు వస్తుందా పెన్షన్? వస్తుందా నీకు? 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పెన్షన్ వస్తుందండి. అయితే మరి ఇప్పుడు యూత్కి మరి కళ్ళు మంచిదేనా? మందుతో పోల్చుకున్నప్పుడు ఈ కళ్ళు తాగడం చాలా మంచిదేనా లేకుంటే ఇది కూడా చెడ్డ అలవాటు అంటారా లేదా మంచి అలవాటు అంటారా? ఎట్లా మీ భాషలో? మందుతో పోల్చుకుంటే కళ్ళు చాలా స్వచ్ఛమైందన్న. కళ్ళులో ఆరోగ్యం సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఉన్నాయని మన నిపుణులు కూడా చెప్తుంటారు. ఎండాకాలం తాటి ముందు తింటే మంచిదని. ఆ తర్వాత కళ్ళు కానీ ఈ మందులు, బీర్లు, ఈ వైన్లు వీటి మీద కన్నా కళ్ళు చాలా స్వచ్ఛమైనది. అప్పుడే తీసిన కళ్ళు తాగితే 10 నిమిషాలు తాగితే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెప్తారు. దాని ప్రకారం ఈ మందులు తాగి ఇది తాగి ఆ డబ్బు ఖరాబ్ చేసుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసి కల్లా స్వచ్ఛమైన తాటి కళ్ళు వారానికి 2 దమ్ములు కాదు 3 దమ్ములు కానీ అట్లా తాగితే మంచిది. అయితే మరి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మరి సంవత్సరంలో మీరు ఎన్ని నెలలు కళ్ళు గీస్తుంటారు? నిత్యం కళ్ళు అవుతుంటుందా? అంటే ఎండాకాలం మార్చి, ఏప్రిల్, మే నెలైనా జూన్ అంటే నిత్యం కళ్ళు అవుతుంటుందా? జనవరి, ఫిబ్రవరి,
పోద్దాల కళ్ళు అయితే జనవరి ఫిబ్రవరి పోద్దాలు అయితే పోద్దాళ్ళు, మార్చి ఏప్రిల్ మే 3 నెలలు పరుగుదాలు పోద్దాలు అంటే ఏంది, పరుపుదాలు అంటే ఏంది? అంటే అంటే నాకు తెలియక అడుగుతున్నారు. పోద్దాలు అంటే అంటేనేమో అట్లా సొనగాయలు అవపడతాయి నాకు ఏది అలా ఇది అవేనా? పోద్దాడు. ఇది సొనగెళ్ళ, అది పోద్దాడు. ఏది ఫ్రెండ్స్ మన ఎదురంగా కనిపిస్తుంది పెద్దది పోద్దాడు అంటే అంటే అది మొగదన్నట్టు మొగది. మన భాషలో. పరుపుదాడు అంటే ఎట్లా అవపడుతుంది లోట్లో ఇలా లొట్లాగా పడి ముంజలు ఉన్నాయా? అది పరుగుదాడు. ముంజలుండి ఏదైనా లొట్లు అయితే ఇట్లా ఆగపడుతున్నాయి. ఒక లొట్టు చూశారు కదా చెట్టుకి, అది అది పండుదాడు అంటారు. ఓకే. అదే తాడు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అదే పరుగుదాడు. స్టార్టింగ్లో అది పరుపుదాడు, ఇప్పుడు పండుదాడు. ఇప్పుడు పండుదాడు అంటారు. ఏప్రిల్ మే దాకా పరుగుదాడు వస్తుంది. తర్వాత జూన్లో పండుదాడు వస్తాయి. పండుదాలు వస్తాయి. జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దాకా పండుదాలు అయితే ఆ తర్వాత మంచిగా అయితే కరపులుగానే అయితే నవంబర్ డిసెంబర్ దాకా అయితే. మరి ఇప్పుడు మీరు రోజు ఇట్లా చెట్లు ఎక్కుతారు కదా, మీ బాడీ పెయిన్స్ అని ఉంటాయి అంటే ఈ కిడ్నీల మీద ఎఫెక్ట్ పడటం కానీ ఎన్నుపోసం అంటే రోజు అన్ని అంత పైకి ఎక్కి దిగడం అంటే హెల్త్ అంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా వస్తాయా? ఎక్కడ వల్ల ఇంకా ఆరోగ్యంగా ఉంటారా? ఆరోగ్య సమస్య ఏం రాదు, అది ఒక ఎక్సర్సైజ్ లెక్క ఉంటుంది కానీ స్టార్టింగ్లో నొప్పులు అవి ఉంటాయి కానీ తర్వాత నార్మల్ మంచిగా ఉంటుంది కానీ ఇక బాడీ పెయిన్స్ లాంటివి ఏముండవు అలవాటు అయ్యాక. కానీ ఏదైనా చెట్టు దాటం కాలు దాటం అవి దెబ్బలు తగిలితే చెట్టు బాగా వర్షం పడ్డప్పుడు చెట్టు ఎక్కపోవడం మంచిదా? అంటే వర్షాకాలం అయినా జారుడు పాగురు గిట్ట పట్టి అని చెట్టు జారే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది కానీ జాగ్రత్తగా ఎక్కాలి కొంచెం. అవసరం అయితే ఒక రోజు 2 రోజులు ఆపుతాం పెట్టి బాగా వర్షం తుఫాన్ లాగా వచ్చినప్పుడు ఆగుతారు. వచ్చినప్పుడు మాత్రం ఒక రోజు అట్లా గ్యాప్ ఇస్తాం. ఇది ఎక్కినా కానీ కొద్దిగా జాగ్రత్తగా చిన్న చిన్నవి పెద్దవి కాకుండా చిన్న తాళ్ళు పొట్టి తాళ్ళు లాంటి జాగ్రత్తగా. ఓకే, ఎనీ హ్యావ్ ఫ్రెండ్స్, నేను మన సైదులన్న కలిశాను. మరి సైదులన్న మరి మనకి చెప్పు బాలన్న మనకి చాలా విషయాలు చెప్పిన్నాడు. కళ్ళు తాగడం ఎలాంటి ప్రాణాపాయం కాదని, అది ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని. మరి మందుతో పోల్చుకున్నప్పుడు కల్తీ మందు వచ్చే ఆరోగ్యాలు లివరు డ్యామేజ్ అవ్వు, మరి మనిషి కూడా బానిస అవుతుంది. కానీ కళ్ళు తాగడం వల్ల అలాంటిది ఏమి ఉండదు. అది మన పూర్వీకుల నుండి కూడా అది శాస్త్రీయబద్ధమైనది, మరి న్యాచురల్ చెట్టు నుండి వస్తుంది. కాబట్టి కళ్ళు తాగడం వల్ల అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మనిషి కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు. మాకు కూడా ఇది కులవృత్తి, నేను కూడా డిగ్రీ చదువుకున్నాను. డిగ్రీ చదువుకొని కూడా మరి మా తల్లిదండ్రులు ఇచ్చే వారసత్వంగా కళ్ళు గీసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ నా జీవనోపాధి చేసి నా పిల్లగాలను చదువుకుంటా అంటున్నాడు. ఇలాంటి మన బాలు అన్నటువంటి నిరుద్యోగం, కొంతమంది ఉద్యోగం లేదని ఏ పని చేయకుండా బద్ధకంగా తిరిగి జీవితాన్ని ఆగం చేసుకునే వాళ్ళకి మరి ఇలా బాలు లాంటి ఒక డిగ్రీ అంటే ఒక ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా, అంటే ఒక ఎడ్యుకేటెడ్ సుమారుగా గ్రాడ్యుయేట్ అయ్యుండి కూడా మరి ఇలా కళ్ళు గీసుకుంటూ తన ఇక్కడ చూడొచ్చు ఈ ఫీల్డ్ కూడా తన పొలం అట, వ్యవసాయ పొలం కొంత ఉంది. ఆ పొలంలోనే ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూ మరో పక్క కళ్ళు గీసుకుంటూ మరి రైతులకు కళ్ళు అందిస్తూ మరి ఈ యొక్క బిందాలపురం ఏరియా వేణుగోపాలపురంలో ఒక మంచి పేరు కలిగిన గౌడుగా మన బాలు అన్న ఉన్నాడు. మరి ముందు రోజుల్లో కూడా బాలన్న ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మరి ఎంతోమంది నిరుద్యోగులకు ఆయన స్ఫూర్తిగా నిలిచాడు. ఆయన కలిసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్స్ అన్న బాలన్న, నైస్ మీటింగ్ యూ. మళ్ళీ ఎప్పుడైతే కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే.